హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు హైకోర్టు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అనేక రకాల శాఖల్లో ఎంతోమంది ఉద్యోగులు తమ విధులు నిర్వహిస్తుంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అనేక రకాలైతే ఉంటారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వాలు, హైకోర్టులు కీలక విషయాలను ప్రస్తావిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులకు అసంతృప్తి ఉండగా మరికొన్ని విషయాల్లో మాత్రం శుభవార్తలే ఉంటాయి. తాజాగా ఏపీలోనే ఓ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఓ శుభవార్త వచ్చిందనే చెప్పాలి. వారి పదవీ విరమణ వయసును మరో 2 ఏళ్లు పెంచుతూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక ఆంధ్రప్రదేశ్లోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పిఎస్సిఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. పిఎస్సిఎస్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ గడువును 2 ఏళ్ల పాటు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఆ ఉద్యోగులు 62 ఏళ్లు పూర్తయ్యే వరకు సర్వీసుల్లో కొనసాగవచ్చని కోర్టు తెలిపింది. ఒకవేళ పిఎస్సిఎస్ ఉద్యోగులు ఎవరైనా 60 ఏళ్ల తర్వాత పదవీ విరమణ చేసి ఉంటే వారి విషయంలోనూ కీలక అంశాలను ప్రస్తావించింది. ఇక 60 ఏళ్లకే పదవీ విరమణ చేసిన వారు 62 ఏళ్లు పూర్తి కాకుంటే తిరిగి నియమించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు వారికి జీతానికి సంబంధించి బకాయిలను కూడా చెల్లించాలని తెలిపింది. ఇదే సమయంలో హైకోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది. తాము ఇస్తున్న ఉత్తర్వులు 60 ఏళ్లు పూర్తి కావడానికి ముందు పిటిషన్లు దాఖలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక ఏపీ సర్కార్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్ల వరకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని తమకు కూడా వర్తింపచేయాలని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక వారి పిటిషన్ను హైకోర్టు స్వీకరించి వారి వాదనలు విన్నది. అలానే ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచుతూ చేసిన చట్టం పిటిషనర్లకు కూడా వర్తిస్తుందని వారి తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇదే సమయంలో పదవీ విరమణ వయసును పెంచే విషయంలో ప్రభుత్వం పర్మిషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తరపు లాయర్ వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు పిటిషనర్లకు వర్తిస్తుందని తెలిపారు. పిఎస్సిఎస్లో ఉద్యోగులు 62 ఏళ్ల వయసు నిండే వరకు సర్వీసుల్లో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఉద్యోగులు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు.